హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి పిల్లల కోసం ప్యాన్ కేక్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. క్రిస్మస్ డే సందర్భంగా మా పిల్లల కోసం ఇవాళ ఇంట్లో వచ్చేసి ప్యాన్ కేక్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ప్యాన్ కేక్స్ ఇంట్లోనే ఈజీగా పిల్లలకి నచ్చే విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ప్యాన్ కేక్స్ తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ప్యాకెట్ని. నేను ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్ ప్యాన్ కేక్స్ మిక్స్ని అయితే తీసుకున్నానండి. ఇలా ప్యాకెట్ని ఓపెన్ చేసేసుకొని నేను ఆల్రెడీ హాఫ్ అయితే చేసేసాను. సో మరొక హాఫ్తో అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా ప్యాన్ కేక్స్ మిక్స్ పౌడర్ని, చాక్లెట్ ఫ్లేవర్ మిక్స్ పౌడర్ని బౌల్లోకి వేసేసుకోండి. ఇలా బౌల్లోకి మొత్తం అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఎలాంటి ఉండలు అనేవి లేకుండా చక్కగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్యాన్ కేక్స్ మిక్స్ని అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. పాలు వేసి ఇలా చూసుకుంటూ కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఒకేసారి పాలని వేయకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఇందులో ఎలాంటి లంప్స్ అనేవి లేకుండా చక్కగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనం తీసుకున్న ప్యాన్ కేక్స్ మిక్స్ బ్యాటర్ అనేది ఈ విధంగా రావాలి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద దోసా పెనం ఉంటుంది కదండి, ఆ పెనాన్ని హీట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్యాన్ కేక్స్ని వేసేసుకోండి. కొద్దిగా ప్యాన్ కేక్స్ మిక్స్ని ఈ విధంగా దోసా పెనం పైన వేసిన తర్వాత ఇలా స్పూన్తో చక్కగా కాస్త స్ప్రెడ్ చేసేసుకోండి. ఒకవైపు చక్కగా ఒక 1 మినిట్ 2 మినిట్స్ పాటు కాలిన తర్వాత పైన బబుల్స్ లాగా వచ్చిన తర్వాత మరొక వైపు టర్న్ చేసేసుకొని అటు కూడా ఒక 1 మినిట్ పాటు కాల్చుకొని ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారు కదా, అదే విధంగా కొద్దిగా మరొకసారి చూపిస్తున్నానండి. కొద్దిగా ప్యాన్కి ఆయిల్ని అయితే అప్లై చేసేసుకోండి. ఈ విధంగా ప్యాన్ కేక్స్ మిక్స్ని దోశలాగా అయితే వేసేసుకోవాలి. ప్యాన్ కేక్ని ఇలా చక్కగా స్పూన్తో స్ప్రెడ్ చేసేసుకొని పైన మనకి బబుల్స్ అయితే వస్తాయండి. ఈ విధంగా వస్తే అటువైపు చక్కగా రోస్ట్ అయిపోయినట్టు. మరొక వైపు కూడా తిప్పేసి ఇటు కూడా ఒక 2 మినిట్స్ పాటు చక్కగా రోస్ట్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా పిల్లలకి నచ్చే విధంగా ప్యాన్ కేక్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈరోజు క్రిస్మస్ డే సందర్భంగా మా పిల్లల కోసం ఈ విధంగా ప్యాన్ కేక్స్ని అయితే ప్రిపేర్ చేసేసాను. చాలా ఈజీగా తినేస్తున్నారు. టేస్ట్ కూడా వాళ్ళకి చాలా చాలా నచ్చిందండి. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ మా పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నారు. ప్యాన్ కేక్స్ రెసిపీ చూసారు కదండి. ఇవాల్టి రెసిపీ ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ప్యాన్ కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలో. మనం తీసుకున్న ప్యాన్ కేక్స్ మిక్స్కి అయితే 8 ప్యాన్ కేక్స్ అయితే వస్తాయండి. నేను ఆల్రెడీ ఆఫ్ చేశానని చెప్పాను కదా, సో మరొక హాఫ్తో మరొక 4 ప్యాన్ కేక్స్ అయితే వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.